హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇవాళ మా హస్బెండ్ బర్త్డే అనమాట. బర్త్డే ప్లస్ మా రేపు మా యానివర్సరీ కూడా ఉంది. ఆగస్ట్ 12th వచ్చేసి ఆయన బర్త్డే, ఆగస్ట్ 13th వచ్చేసి మా మ్యారేజ్ డే అనమాట. సో అందుకని అని చెప్పేసి ఇవాళ చాలా ఎర్లీగా లేసాను. అందు వాక్ కూడా వెళ్ళలేదన్నమాట ఇవాళ నేను ఇంకా. ఎందుకంటే అందరూ ఈరోజు వెనస్డే, ఆయన వెనస్డే రోజు ఏది ఉన్నా కానీ ఆగడు అనమాట, క్యాంప్కి వెళ్ళిపోతారు. సో అందుకని నేను ఇప్పుడు బాక్స్ ప్రిపేర్ చేయాలి. సో అందుకని నేను ఎర్లీగా లేసాను అనమాట. ప్లస్ పూజ కూడా చేయాలి కదా ఇవాళ. అందుకని ఎర్లీగా లేసేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను. ఆయన వాక్కి వెళ్ళిపోయారు. వచ్చే లోపల నేను కొంచెం చిన్న పనులు చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే మా పెద్దోడు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, వాడికి కూడా బాక్స్ చేసేయాలి. అంటే అన్ని వర్క్స్ కూడా మొత్తం నేను కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో ఏం లేకుండా. జస్ట్ ఏంటంటే ముందు దేవుడి సామాన్ అక్కడ తోముకోలేదనమాట. ఎందుకంటే నిన్న మంగళవారం కదా, అందుకని నేను తోముకోలేదు. అందుకని ఇప్పుడు క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా నేను ఈ బియ్యం ఇవన్నీ కడిగి పెట్టేసుకొని నిజమైన వర్క్స్ ఉంటాయి అవన్నీ చేసుకొని ముందు పూజ ఫినిష్ చేసుకుంటాను. ప్లస్ ఇవాళ బుధవారం కాబట్టి ఆయన కొంచెము ఇది లాస్ట్ టైం మాల వేసుకున్నప్పటి నుంచి ఏంటంటే ఇంకా అప్పుడప్పుడు వెనస్డే టెంపుల్కి వెళ్తాడు. అందులో ఇది బర్త్డే వచ్చింది కదా, ఇంకా అసలు ఆగడు. సో ఖచ్చితంగా వెళ్తాడు. సో అందుకని నేను ఇంకా వెళ్ళలేదన్నమాట వాళ్ళ వాకింగ్కి. ఒక్కరోజు రానని చెప్పేసాను, ఆయన వెళ్ళిపోయారు. సో మెనీ 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 మోర్ హ్యాపీ బర్త్డే టు యూ కాసిరెడ్డి గారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఇంకోటైనా ఖచ్చితంగా వంట చేయాల్సిందే, పిల్లలకు పెట్టాల్సిందే, ఇంటి పనులు చేయాల్సిందే. సో నేను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ముందు బియ్యం కడిగేసుకుంటున్నాను అనమాట. ఇవాళ వంట అందరికి ఒకేసారి చేసేస్తున్నా. మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ట్రిప్పులు ఏం పెట్టుకోవట్లేదు. సో అందరికి కలిపి మా ఆయనకి ఏదంటే పులిహార ఇష్టము, పులిహార, ఇంకా పిల్లలకేమో సేమియా ఇష్టము, పులిహార సేమియా చేసేస్తున్నా. ప్లస్ ఇంకోటి అలసందలు ఉన్నాయి అనమాట తెల్లవి. అవి ఏంటంటే పురుగు వచ్చేసినాయి, నేను చూసుకోలేదు. సో అందుకని మళ్ళీ మొత్తం పాడేదాకా ఎందుకు అని చెప్పేసి నైట్ నానబెట్టేసుకున్నా. అవి కూడా ఉడకబెట్టేస్తే ఇంకా దేవుడి ప్రసాదం కూడా సెట్ అయిపోద్ది కదా అని. సో ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా బియ్యం కడిగేసుకొని ఇక్కడ నేను నైటే మొత్తం ఇంటి పని అంతా నైట్ చేసేసుకున్నాను. అవే ఇంకా అంట్లుంటే సర్దేసుకుంటున్నాను అనమాట, అడ్డం ఉంటాయి అని చెప్పేసి. అందులో ఇవాళ అమావాస్య కదా, సో ఇంకా మా ఆయన బట్టలు తెచ్చుకున్నాడు, అన్నీ తెచ్చుకున్నాడులేండి. కానీ ఇంకా అమావాస్యని ఆయన వేసుకొని అన్నాడు. నార్మల్ డైలీ వేసుకుంటా అని చెప్పాడు. తర్వాత నేను ముందు పిల్లలకు ఫస్ట్ ఏది ఉన్నా లేకపోతే పాలుగా పెట్టేసాను అనమాట. సో అదే పాలుగా పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా నేను ఇంటి పనులను చేసుకున్నాను. కానీ నైట్ ఇంతకుముందు నేను నైటే ముగ్గేసుకునేదాన్ని అనమాట. కానీ మా ఆయన వద్దు నైట్ పూట ఏమాకన్నారు. ప్లస్ ఇంకో ఫ్రెండ్ కూడా చెప్పింది నాకు నైట్ ముగ్గేసి పడుకోకూడదంట. సో అందుకని నేను లేదు, ఇంకా అప్పటి నుంచి మానేసాను ముగ్గేయడము. అందుకని ఇంకా ఒక్క పని పొద్దున బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా వెళ్ళి నెక్స్ట్ నేను ముగ్గేసుకోవాలన్నమాట. ఫస్ట్ ముగ్గేసుకొని ఇంటి మీద కడిగేసుకోవాలి. నెక్స్ట్ నేను బయటికి వెళ్ళాలంటే ముందు దేవుడి సాయం కడిగేసుకుంటాను. ఎందుకంటే అవి ఆరకపోతే ఏంటంటే మచ్చలు పడతాయి. నాకు అట్లా మచ్చలు పడితే పరమ చిరాకు. సో అందుకని అవి కడిగేసుకొని తుడిచి ఆరబెట్టేసుకొని వెళ్తాను అనమాట. నేను అవి కడుగుతున్నా, వాటి పక్కనే నించున్నా పాలు పొంగిపోయినాయి అనమాట. నైట్ నీట్గా తోమిపెట్టుకున్న గ్యాస్. ఎప్పుడైతే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మనం గ్యాస్ అంతా నీట్గా కడిగి పెట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా పాలు పొంగిపోతాయి. అది ఎందుకనో ఏమో నాకు కూడా తెలియదు. ఇప్పుడు నాకు చాలాసార్లు అట్లా జరిగింది. ఇంకా పాలు మళ్ళీ గ్యాస్ అంతా కడిగేసుకున్నా. ఎందుకు ఇంకా సాయంత్రం వరకు ఉందనుకోండి అట్లా ఎండిపోయి అట్లా పోతాయి. ప్లస్ ఏంటంటే ఆ పైన నల్లవి ఉంటాయి కదా, అవి ఫస్ట్ ఒరిజినల్ వస్తే అవి పడేసాయి. ఇవి డూప్లికేట్ అనమాట. అందుకే అవి తీసుకొని 2 years అయిపోతుంది. సో అవి కూడా పోయినాయి. అవి మళ్ళీ తీసుకోవాలా. అసలు అప్పుడు తీసుకుంటే ఇంక ఎప్పుడైనా తీసుకొని వెళ్ళండి. ఇంకా తర్వాత ముగ్గు కూడా వేసేసుకొని ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి ఫస్ట్ నేనైతే కాఫీ మానేసాను అనమాట. మా ఆయన ఉన్న దుర్మార్గుడు మళ్ళీ అలవాటు చేసిండు. అంటే డైలీ తాగట్లేదు, 2 days 3 days ఒకసారి తాగుతున్నా. ఎందుకంటే నాకు హెడేక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టీ కాఫీ తాగుతాను అనమాట. నెక్స్ట్ ఇంకా మన డే దేంతో ముందంటే మెంతులతో కదా, సో మెంతులు తినేసుకొని ఇలా పాలు పొంగొచ్చినప్పుడు దోశ పిండికి ఇవన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఎవరైనా కాఫీకి చీజ్ కొడతారని నేను కొడుతున్నా. సో నెక్స్ట్ కాఫీ కలిపేసుకొని కొంచెంసేపు బయట కూర్చున్నాం. ఇంకా అప్పుడు 6 కూడా అవ్వలేదు టైము. సో అందుకని నేను వెళ్ళి బయట కూర్చున్నాను అనమాట. ఇంకా మా ఆయన కార్ కూడా క్లీన్ చేసుకుంటున్నాడు. వెళ్ళే ముందు అందులో ఇవాళ అమావాస్య కదా, నిమ్మకాయలు కట్టుకుంటా అని చెప్పేసి కార్ క్లీన్ చేసుకుంటున్నాడు. నేను ఇంకా బయటకే తీసుకెళ్ళి బయట కూర్చొని కాఫీ తాగేసాను అనమాట. కాఫీ తాగేసి కొద్దిసేపు కూర్చొని 6:15 వరకు బయట ఉన్నాం. తర్వాత నేను వచ్చి స్నానం చేసేసుకొని నెక్స్ట్ ఇంకా పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు అందులో అమావాస్య మంగళవారం కదా, తలస్నానం కూడా చేయలేదు నేను. నెక్స్ట్ డే ఎట్లయినా చేయాల్సిందే కదా అని చెప్పేసి లిటరల్గా ఆ రోజు నుంచి ఇది వాయిస్ ఓవర్ ఇవాళ నేను సాటర్డే ఆఫ్టర్నూన్ ఇస్తున్నాను. ఇప్పటివరకు డైలీ నేను తలస్నానం చేస్తూనే ఉన్నాను అనమాట. తప్పదు, అంతే, చేయాల్సిందే. చేసేది నేనేంటంటే ఇప్పుడు పిల్లల బర్త్డే వచ్చినా ఆయన బర్త్డే వచ్చినా హ్యాపీగా పొద్దున్న వేస్తా, పూజ చేస్తా, అన్నీ చేస్తా. నా బర్త్డే వచ్చినా పోతే మళ్ళీ నెక్స్ట్ డే మ్యారేజ్ డే ఉంది కదా, ఆ రోజు కూడా నేను లేసా
కానీ పూజ చేసేసరికి 11 అయిపోయింది, గుడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది అనమాట. అంతే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను వీళ్ళందరూ స్పెషల్ డేస్లలో వీళ్ళందరూ పూజలు చేసి పెడతా అన్నీ చేసి పెడతారు కదా, నాకు నా స్పెషల్ డేలు ఎవరు ఏం చేయాలని చెప్పేసి ఒక బాధ ఉంటుంది. అందుకే నిదానంగా చేశాను అనమాట. నెక్స్ట్ రోజు ముందు రోజు మాత్రం ఆయన బర్త్డే రోజు మాత్రం ఫాస్ట్ చేశాను, ఎందుకంటే ఆయన క్యాంప్కి వెళ్ళాల్సిందే, బుధవారం ప్రళయం వచ్చిన ఆగదు. సో నేను ఈలోపు ఏం చేసుకునే లోపు ఆయన పిల్లలకి అక్కడ స్నానం చేపిస్తున్నాడు. నెక్స్ట్ నేను ఇక్కడ తులసి చెట్టు దగ్గర దీపం కోసము రెడీ చేసుకుంటున్నా. తులసి చెట్టు దీపం పెట్టేసా, ఇంట్లో కూడా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూజ చేసేసుకునేసరికి ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది అనమాట. ఈరోజు ఇద్దరు పిల్లలు కూడా ఆయన స్నానం చేపించేసాడు. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ ఇంకా నాకు ఫోన్ అవసరం ఉందన్నమాట, అందుకే ఫోన్ ఇప్పించుకుంటున్నా. నా ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదు, అంటే ఛార్జింగ్ లేదు కాదు, ఇది మర్చిపోయినా, దానికి ట్రైపాడ్ కనెక్ట్ చేస్తున్నా అనమాట. సో అందుకని ఆయన ఫోన్ ఇప్పించుకున్నా. నేను ఇంకా పూజ చేసేసరికి మా ఆయన కూడా స్నానం చేసి రెడీ వచ్చేసాడు అనమాట. ఆయన పాపం ఫీల్ అయ్యిండు ఈరోజు కొత్త బట్టలు లేవని చెప్పేసి. నేను మనీ ఇచ్చాను అనమాట, దాచిపెట్టుకున్నాను డబ్బులు, ఆయనకి ఎట్లయినా గిఫ్ట్ చేద్దామని చెప్పేసి. సరే 5,000 ఇచ్చాను అనమాట బట్టలు తెచ్చుకోమని చెప్పేసి. ఆయన నాకు వచ్చేసి మ్యారేజ్ డేకి వచ్చేసి ఇంకా వరలక్ష్మి వ్రతం ఎట్లయినా వస్తుంది కదా, సో దానికోసం అని చెప్పేసి శారీస్ ఇప్పించాను అనమాట. సో ఇద్దరం బట్టలు ఒకటి కొనుక్కున్నాం అంతే, ఇంకేం కొనుక్కోలేదండి. నెక్స్ట్ ఇంకా నేను ఇంకా స్నానం వచ్చేటప్పుడు నేను పూజ కంప్లీట్ అయిపోయింది. వచ్చి ఇంకా ఆయన హారతి తీసుకుని నెక్స్ట్ గుడికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన గుడికి వెళ్ళిపోయి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. నేను ఇంకా ఆయన వచ్చే లోపల పిల్లలకి రెడీ చేసేసుకొని వాళ్ళకి టిఫిన్ వేసేసుకొని బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నం వండేసా కానీ పులిహోర అవ్వలేదు అప్పటికి. నేను ఇక్కడ ఫస్ట్ చట్నీ పట్టుకుంటున్నాను దోశలలోకి. దోశ పట్టుకొని మా పెద్దోడికి ఇంకా వాడికి బూస్ట్ కావాలి ఆ రోజు కంపల్సరీగా, వాడికి బూస్ట్ కలిపించేస్తున్నాను. తర్వాత చట్నీలోకి తాలింపు రెడీ చేసుకుని ఇంకా పులిహోర కలిపేసుకున్నాను అనమాట. పులిహోర తాలింపు పెట్టుకోవాలి కదా, సో ఆ పులిహోరకి ఇంకా తాలింపు పెట్టేసుకొని నెక్స్ట్ పిల్లలు ఇద్దరికి ఫస్ట్ వాళ్ళిద్దరు చేసేస్తున్నాను టిఫిన్. ఇవాళ నేను ఏంటంటే టిఫిన్ కూడా నేను ఎర్లీగా చేసేసాను అనమాట. ఎందుకో నాకు తెలియదు, ఆకలి వేస్తుంది పొద్దున్న, అందుకే ఎర్లీగా చేసేసా. ప్లస్ ఏంటంటే నేను ఏదైనా సరే ఈ మధ్య మహా అయితే మండే రోజు ఫ్రైడే సాటర్డే తప్పితే రిమైనింగ్ అన్ని డేస్లో కూడా నేను ఎగ్ తింటున్నా. పోతే ఇంకా శ్రావణ మాసం వద్దనుకుంటున్నా, ఎందుకంటే నేను కొన్ని పూజలు అనుకున్నాను అనమాట, అవి చేస్తున్నా. సో అందుకనే ఇంకా శ్రావణ మాసం వరకు ఎగ్ తింటా, చికెన్ మాత్రం తినలేండి. ఇంకా అది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవాలంటే మా పెద్దోడు వ్యాన్ కూడా వస్తుంది. ఫస్ట్లో అయితే వాడు వ్యాన్ 8:30గా వచ్చేది, కానీ ఇప్పుడు 9 అనమాట. సో అందుకని చాలా నిదానంగా తీసుకుంటున్నా. ఇంతకుముందు ఏంటంటే మేము యానివర్సరీలు కానీ బర్త్డేస్ కానీ ఏమొస్తే స్వీట్స్ కేకులు ఇవన్నీ ఇంటికి నింపేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఏం లేదు, ఇప్పటికీ స్వీట్స్ అవి తెచ్చుకోవడం కూడా మేము 1 వీక్ అయిపోతుంది, అవి ఇంతవరకు కదలలేదన్నమాట. హాఫ్ కూడా అయిపోలేదు, అట్టనే ఉన్నాయి. అక్కడికి మా ఇంటి దగ్గరికి ఎవరికైనా వచ్చినా వాళ్ళకి ఇస్తూనే ఉన్నా. ఇంతకుముందు నేను బాగా తినేదాన్ని అనమాట. అసలు ఇప్పుడు భయం అవుతుంది, ఒక స్వీట్ తినాలన్నా అమ్మ తింటే ఏమైద్దో. సో మీ భయంతోనే నేను చాలా వరకు అసలు తగ్గించేస్తున్నా. అన్నీ తగ్గించేస్తా కానీ ఒక్క అన్నం విషయంలోనే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అయితే అలా అని చెప్పేసి ఎక్కువ తినట్లేదు, కడుపు మార్చుకుంటున్నాను అనమాట. అంటే నా సోల్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు ఇప్పుడు నేను తినే తిండికి. ఎందుకో తెలియదు అసలుకి, నాకు ఏదైనా తగ్గించుకుంటా కానీ ఒక అన్నం విషయానికి వస్తే నేను తగ్గించుకోలేను. బట్ తగ్గించుకుంటా అసలు ఒకసారి అనిపిస్తుంది వంట చేసుకుంటుంటే నేను ఇప్పుడు తినే 4 మెతుకుల కోసం ఇంత కష్టపడి ఇన్ని వంటలు చేసుకోవడం అవసరమా అని కూడా అనిపిస్తుంది నాకు. ఒక 2-3 వీక్స్ నుంచి ఫస్ట్లో డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఓకే పర్లేదు తిందామని చెప్పేసి స్టార్ట్ చేసిన, కానీ ఈ మధ్య అసలుకి అట్లనే అనిపిస్తుంది నాకు. నేను తినే 4 మెతుకుల కోసం ఇంత కష్టపడి వంట చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, అన్నీ తినాల్సిందే కాబట్టి చచ్చినట్టు చేసుకుంటున్నా. ఇంకా తర్వాత మా ఆయన గుడికి వెళ్ళేసి వచ్చింది కదా, గుడికి వెళ్ళేసి వచ్చి ఈ నిమ్మకాయలు అనేవి అయ్యప్ప స్వామి దగ్గర పెట్టిస్తారు. సో అవే కారు కట్టుకుంటానే నేను గుచ్చిస్తున్నాను అనమాట. కట్టేసి నేనే కట్టా వెళ్ళి, కానీ నేను అక్కడ వీడియో పెట్టాను, మా చిన్నోడు పోయి ఆ ఫోన్ గెలికాడు అనమాట. సో అది మిస్ అయిపోయింది క్లిప్పు. నేను చెప్పులు లేకుండా నడవడం అంటే అది పాసిబుల్ అనమాట. చిన్నగా నడిస్తే రాళ్ళు గుచ్చుకుంటా అని చెప్పేసి ఎందుకో నాకు ఆపరేషన్స్ అయినప్పటి నుంచి కాలు కింద పెట్టాలంటే చాలా భయం, చెప్పులు లేకుండా. 2 years నుంచి అసలు కాలు కింద పెట్టలేదు. అది ఇంకా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయాడు ఆయన. సో పెద్దోడు వెళ్ళిపోయాడు, మా ఆయన వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను అన్నాడు టార్చర్ పెడతారు గ్యాస్. 4:30కి లేచిండు. ఇంకా హింస అంటే ఏదో చూపిస్తున్నాడు. ఇప్పుడు నిద్ర వస్తున్నారు పడుకోబెట్ట అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు కూడా నిద్ర వస్తుంది అనమాట. ఇవాళ ఎందుకో తెలీదు, నైట్ నిద్ర సరిగ్గా సరిపోలేదు. వెళ్ళి పడుకుంటాను నేను, ఒక 1/2 an hour పడుకొని తర్వాత లేచిన తర్వాత ఏదైనా పని చేసుకుంటాను. అప్పటి వరకు ఏం చేయను. ఇవాళ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఇవాళ వెడ్నెస్డే కదా, ఇవాళ ఈవినింగ్ వీడియో పోస్ట్ చేయాలి, దానికి కూడా వాయిస్ ఓవర్ చెప్పుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి. ఇంకా ఇంకొక వీడియో కూడా ఉంది, అది కూడా ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇవాళ వర్క్స్ అని ఫినిష్ చేస్తాం అనుకుంటా, ఎందుకంటే నాకు ఇంకా రేపు కుదరదు.
ఫ్రైడే ఫస్ట్ శుక్రవారం శ్రావణ శుక్రవారం కాబట్టి ఆ రోజు కుదరదు. సెకండ్ తర్వాత సాటర్డే కూడా నాకు కుదరదు అనమాట. అందుకని చెప్పేసి ఏమన్నా ఉంటే ఇవాళ ఎడిట్ చేసుకుని ఫిక్స్ అయిపోయాను అనమాట నేను ఇవాళ. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పడుకుంటాను. అదనమాట కుంకుమ. ఇది మా ఆయన ఐపసం గుడికి వెళ్ళారనమాట. అక్కడ నిమ్మకాయని తీసుకెళ్తే వాళ్ళు స్వామి పాదాల దగ్గర పెట్టిస్తారు. సో అందుకని అనమాట పెట్టుకున్నా తీసుకొచ్చిన తర్వాత. ఐపసం గుళ్ళో కుంకుమ నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అవి ఫేస్కి పండదనమాట, అంటే అంటుకోదు, జస్ట్ బాగుంటుంది. నాకు ఐపసం కుంకుమ అంటే బలిష్టం. అంటే ఈ కుంకుమ అమ్మవారి కుంకుమ కానీ ఇవన్నీ ఏంటంటే అంటుకోవన్నమాట, పండవు. జస్ట్ ఏంటంటే పెట్టుకున్నప్పుడు మాత్రమే ఉంటాయి. అవి ప్యూర్ కుంకుమ అనమాట. ఇవేంటంటే కొన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తాం కదా, వాటి వల్ల ఏంటంటే అవి పండుతాయి. మొన్న నేను మండే రోజు పెట్టుకుంటే అది మంగళవారం డిన్నర్ కూడా ఉంది అట్లానే అతుక్కొని పోయిందనమాట. సో అది అందుకని నాకు ఈ కుంకుమ అంటే ఇష్టం. సో అందుకని నేను ఒక ప్యాడ్ కూడా తెచ్చుకొని నేను అదే పెట్టుకున్నాను అనమాట. ఇవాళ నాకు ఇక్కడ పెట్టుకున్న కుంకుమ కూడా అదే, ఇక్కడ పాపెట్లో పెట్టిన కుంకుమ కూడా అదే అనమాట. అది గైస్ ఇవాళ బ్లాగ్ కాదు, ఇప్పటికీ. తర్వాత నిద్రలేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేసుకుందాం. అంతవరకు బై బాయ్. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ 10:30కి అంటే ఒక వీడియోకి ఇవాళ వచ్చే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని, అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నిద్ర వస్తుంటే ఇక పడుకున్నాను అనమాట. పడుకొని 11:30 ఆ టైంకి లేసా. కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్కి వేసేసాను. తర్వాత కొద్దిసేపు చింటుకి ఇవాళ స్వీట్ చేశాను అనమాట. సేమ్ చింటుగా తినిపించేసాను. తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇంకా ఫోన్లో స్టోరేజ్ మొత్తం అయిపోయింది. సో ఆ స్టోరేజ్ మొత్తం ఇప్పుడు ఏమేమి వీడియోస్ ఉన్నాయని రీడ్ చేసుకునేసరికి టైం అంతా 1 అయిపోయింది అనమాట. ఇంక 1 అయిపోతే ఇప్పుడు లంచ్ చేసుకుంటున్నాను. లంచ్ చేసుకున్న తర్వాత నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నా. బయటికి వెళ్ళేసి కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ అయితే తెచ్చుకుందామని. ఎల్లుండి శ్రావణ శుక్రవారం కదా, అందుకనే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. వెళ్ళేసి తెచ్చుకుందామని అనుకుంటున్నాను. అందుకే లంచ్ కూడా త్వరగా చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఈవినింగ్ టైంలో అంతే ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ ఇంకా ఎక్కువ అనుకోండి, ఆల్మోస్ట్ 8 వరకు ఉంటుంది ట్రాఫిక్ అనేది ఇక్కడ. అందుకని ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట రోడ్లు. చింటూ తీసుకుని వెళ్ళి నాకు ఏమి ఇబ్బంది అనిపించింది. సో అందుకని నేను స్పీడ్గా లంచ్ చేసుకుంటున్నా. లంచ్ చేసుకున్న తర్వాత చింటూని ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతాము. పోదాం నేను బయట పోదాం. తిన్నాడు గాయస్, వాడు తిండు. పెద్ద పేచీగాడు అయిపోతున్నాడు గాయస్ ఇంట్లో, పెద్ద పేచీగాడు తిన్నాడు. ఈ మధ్య ఒక వారం నుంచి అయితే ఇంక మరీ గట్టిగా ఏడుస్తున్నాడు. అసలు ఏమన్నా అంటే ఇంకేం అనట్లేదు, సైలెంట్ ఉంటున్నాం అనమాట. వాడు ఏం చేసినా కానీ భరిస్తున్నాము. అర్చన ఏడుస్తున్నా చెప్పేసి మనం ఎత్తుకోవాలి రివర్స్. నేను పోయి సారీ చెప్పి నేను ఎత్తుకోవాలన్నమాట ఆయన్ని. అట్లుంది అంటే ఓకేనా. సరే ఓకే, మన నెక్స్ట్ బయట కలిసేసుకుందాం. ఓకే. ఆకులు శ్రావణ మాసం రాకముందే పూలను రేట్లు పెరిగిపోయాయి అనమాట. నెక్స్ట్ ఒకటి తెచ్చుకున్నాం గాయస్ ఈపు పెరుకోవడానికి అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఒక గిఫ్ట్ తీసుకున్నాను అనమాట, చిన్నదే అనమాట. ఎంత రేటు చెప్పిందో నాకైతే గుండెలు పగిలిపోయినాయి ఆ రేటు తిన్నాక. గంధము కుంకుమ ఉన్నాయి, గంధం లేదనమాట. కొంచెం గంధం తెచ్చుకుని అయిపోయి వచ్చింది. ఇది పట్టిక అనమాట. ఈరోజు కడదామని తెచ్చాను. అంటే మేము షాప్కి ఉంది కానీ ఎప్పుడు ఇంటికి లేదనమాట. సో అందుకే ఇంటి కోసమైనా స్పెషల్గా. తర్వాత అంతే గైస్, 700 సపోజ్ మిగిలిపోయిన చిల్లర ఇదనమాట. నేను కూడా సర్దాలి ఇప్పుడు నేను. నెక్స్ట్ ఇంక ఇక్కడ నాకు సింక్ నిండా అంట్లు. సాయంత్రం దోశలోకి మా ఆయనకి పులగం పచ్చడి ఇస్తా అంటే వద్దంట, దోశలు ఏమన్నారు. సో అందుకే పచ్చడి దంచాలి. పచ్చడికి టమోటాలు, పచ్చిమిర్చి, టమోటాలు రెడీ చేసుకున్నా. అదనమాట. ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేయాలి. మా చింటు బాబు గురకబెట్టి నిద్రపోతున్నాడు. బట్టలు ఉన్నాయి, బట్టలు వాషింగ్ మిషన్ బట్టలు అయినాయి. సో చింటు బాబు నిద్రపోతున్నాడు. వాళ్ళు వేసులోపు అంట్లను అయిపోగొట్టారు అనమాట. సో అది. సో ఇప్పుడు మనం అంట్లు తోమేస్తాం. అంట్లు తోమేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మా చింటి వాళ్ళ పనులు అవి కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. నేను కడిగేసుకుంటే నాకు అన్ని పనులు అయిపోతాయి. సో అవి కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నేను ఇంటికి మనకి పట్టిక కడుతున్నాను అనమాట. ఎందుకంటే ఏమో ఒక మధ్య నరదిష్టి ఎక్కువైందని నాకు అనిపించింది. సో అందుకని తెచ్చి కట్టాను అమావాస్య రోజు. సో మీ అందరూ కూడా ట్రై చేయండి గాయస్, ఖచ్చితంగా మంచిదే అనమాట. అంటే మేము ఇంతకుముందు షాప్లో పెట్టుకునే వాళ్ళము, తర్వాత ఇప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాను. సో అది ఇంతే గాయస్. తర్వాత ఏమైందంటే నేను ఇంకా పచ్చడి పడదామని చెప్పి ట్రైపాడ్ ఇరిగిపోయింది. సో ఇంకా చేసేది ఏం లేదు, అందుకే తర్వాత నేను రికార్డ్ చేయలేదు. ఇంకా చట్నీ పట్టేసుకొని నైట్ పిల్లలు దోశ పెట్టాను. మా హస్బెండ్ వచ్చరికి ఆల్మోస్ట్ ఆ రోజు లేట్గా వచ్చారు అనమాట. 9 అయిపోయింది. అంతే గాయస్ ఈరోజు. ఇంకా నెక్స్ట్ డే బాబు కలిసేసుకుందాం. హాయ్ గాయస్, నిన్న రికార్డ్ చేసిన వీడియో ఇవాళ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అంటే మేము యానివర్సరీకి సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదన్నమాట. జస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము, మాకు నచ్చిన ఫుడ్ తిన్నాం అంతే. కాకపోతే ఇప్పటికి మా పెళ్ళి 6 సంవత్సరాలు అనమాట. మా లైఫ్లో జరిగిన కొన్ని ఉంటాయి కదా, సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. నాకు కూడా ఒక మెమరీ లాగా ఉండిపోద్ది కదా అని చెప్పేసి చేస్తున్నాను.
మాకు ఇప్పటికి పెళ్ళి 6 సంవత్సరాలు అయిందనమాట. మాకు కరోనా ఫస్ట్ బ్యాచ్ అనమాట పెళ్ళయింది. సో అయితే ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే 6 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది మాకు. మా ఆయనకైతే నేను అనుకున్న పెళ్ళని కొత్తలో నా టెంపర్కి నా కోపానికి మా అన్ని సంవత్సరాలు కలిసి ఉంటామా అనిపించింది అనమాట. అంత కోపిస్తుందని నేను పెళ్ళేటప్పుడు కూడా మా రిలేటివ్స్ అందరు కూడా నా పెళ్ళి కూడా హ్యాపీ లేదు. ఈ పిల్లని ఆ పిల్లడు ఎట్ట భరిస్తారా దేవుడా అనుకున్నాను అనమాట. అంత కోపిస్తాను సాధిస్తాను అనమాట. నేనే ఒప్పుకుంటాను అనమాట. నాకు చాలా కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ. నాకు కోపం వచ్చిందంటే ఏదో ఒక వస్తువు పగిలితే దాని రూపంలో నాకు కోపం వెళ్ళిపోద్ది. అంత కోపిస్తాను. ఇప్పటికీ పెళ్ళైనప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ 4 ఫోన్ పగలు కొట్టేసాను అనమాట. అంత కోపిస్తాను. మా ఆయన కాబట్టి నాకే అర్థమైద్ది. మా ఆయన కాబట్టి నన్ను భరిస్తుంది. ఇంకొకటి ఎవరైనా అయితే ఇప్పటికి ఎప్పుడో యుద్ధాలు జరిగాయి. మేనత్ ఉంటుంది అనమాట. మా మేనత్త పెళ్లి ఫిక్స్ అయినప్పుడు ఒకటే అంది, అసలు ఆ పిల్లో నేను నెట్టొప్పుకున్నాడు మే అనమాట. నేను షాక్ అయినా, ఎందుకు అట్టంటావు అంటే ఆ పిల్లోడు చూస్తే అట్టున్నాడు, నువ్వు ఇంత కోపిస్తాను అప్పుడు మెత్తకలాగా అంటే మా సైడు అబ్బాయి కొంచెం సైలెంట్గా ఉన్నాను అనుకోండి, మెత్తక అంటారు అనమాట. అంటే నేను అందరూ మెత్తకలే ఉంటారులే, తర్వాత తెలిసిద్దిలే అన్న. మెత్తకేం కాదు, కాకపోతే మా ఆయన ఏంటంటే అందరికి అట్లా కనిపిస్తాడు మెత్తక అని చెప్పేసి. అసలు రూపింది నాకే తెలుసు అనమాట. మెత్తకనా అనుకో, సామాన్యంగా 100 సార్లు నేను టార్చర్ పెడితే 99 సార్లు భరిస్తాడు. ఒక్కసారి నేను టెంపర్ లాస్ అవుతాను అనమాట. ఆ టెంపర్ లాస్ అయినప్పుడు నేను తట్టుకోలేను కదా, దానికి ఏడుస్తా గీపెడతా అన్ని. ఏదైనా గొడవని సరే నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కానమాట. ఆయన కాంప్రమైజ్ అవుతారు, పాపం మాట్లాడతారు. నాకు చాలా ఈగో ఉందనమాట. అంటాడు, నీకు చాలా ఈగో, ఇది మార్చుకోకపోతే నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు నా ఈగో మొత్తంగా నా చిన్న కొడుకు వచ్చేసింది. వాడు నా మీద ఈగో చూపిస్తాడు, నన్ను కొడతాడు. వాడికి నా కోపం వచ్చేసింది అనమాట. వాడంతే ఎప్పుడు కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు పీటలు ఈ స్టూళ్ళని ఇసిరేస్తాడు అనమాట. మనిషి కొడతాడు కూడా మీదకి వచ్చి. తప్పలేదండి. ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్కడు ఉండాలన్నమాట. ఈ జనరేషన్లో నాకు మా చిన్నోడు ఉన్నాడు. అయితే ఇంకా మా పెళ్ళైంది కదా, పెళ్ళైన తర్వాత మేము ఫస్ట్ 1 మంత్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా. నా పిల్లంతా కూడా ఏడిపోయి రాలేదండి. పెళ్ళైపోయి ఇంకా సారి వంచి మా అన్న వాళ్ళు వెళ్ళిపోతుంటే అప్పుడు ఏడ్చా అనమాట. అరే ఇంకా నా పెళ్ళి అయిపోయింది కదా, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలా అని చెప్పి ఏడ్చామా అని హక్ చేసుకొని. ఇంక అంతే మా అన్న అందరూ ఏడ్చింది అనమాట. ఏడ్చేసి ఇంక నన్ను వదిలిపెట్టేసి వచ్చేసిండ్రు. 1 మంత్ ఏమో ఉన్నాం. మేము తర్వాత మా ఆయన ఒంగోలులో జాబ్ చేస్తారు అనమాట. ఒంగోలుకి వెళ్ళిపోయాము. ఒంగోలుకి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి పిల్లలు పుట్టి ఒక 1-2 years వరకు మాకు ఏ సిచ్యువేషన్స్ అంటే అంత గొడవలు రాలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. బాగానే ఉన్నాం. మా అత్త మామ వాళ్ళు కూడా మాకు ఏ రోజు కూడా ఏ గొడవ రావడం కానీ ఏది కూడా లేదనమాట. వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏమైనా చేసుకుంటామన్నా కానీ ఏ రోజు నో చెప్పే రకం కూడా కాదు. మంచోళ్ళు అనమాట, బాగానే చూసుకుంటారు. కాకపోతే జనాలు అనుకుంటారు ఇది గయ్యాలది, వీళ్ళ అత్తమ్మ కూడు పెట్టదు అని అంటారు అనమాట. నేను వాళ్ళకి కూడు పెడుతున్నానా, వాళ్ళని చూసుకుంటున్నా, వాళ్ళకి కావాల్సిన చేస్తున్నా లేదండి. ఇప్పుడు మన ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ మనకు మాత్రం తెలుస్తాయి. దాన్ని పోయి అందరికి తెలియాలంటే అది తెలిసేది కాదు. నన్ను ఇప్పుడుకి అంటారు తెలుసా, ఫస్ట్ నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు అంటే ఈ పిల్ల పెద్ద గయ్యాలది, అందరి మీద నోరేసుకొని పడిపోద్ది అనుకుంటారు అనమాట. మా ఇంటి విజయ అని అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అంటే నువ్వు పెద్ద గయ్య అక్క, నేను చూసినప్పుడు పెద్ద గయ్యాలని అనుకున్నా, కానీ ఇప్పుడు తెలుస్తుంది నువ్వు బయటకే గయ్యాలదానివి, లోపల చిన్నపిల్లల మనస్తత్వం ఏడుస్తావు గట్టి. ఒక మాట అంటే నేను గట్టి ఏడ్చేస్తాను అనమాట. ఇదనే కాదు, సపోజ్ నేను ఎవరితో గొడవ పడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏడుపు వస్తుంది అనమాట. కళ్ళల్లోంచి ఒక బకెట్ నీళ్ళు పోతే అప్పుడు నేను గట్టి మాట్లాడగలుగుతా. లేదనుకోండి అసలు ఇంకా నోటి మాటలు కూడా రావు. వాళ్ళు ఏం చెప్తున్నా నేను అబ్సెన్స్ మైండ్లో ఉండిపోతాను అనమాట. అది ఎవరి మీద సరే ఫస్ట్ నేను ఏడ్చేసేయాలి. ఫస్ట్ ఏడ్చేస్తే నాకు ఆ గుండెలో ఉన్న భారం అంతా పోతుంది. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే అసలు మార్కప్లో ఉండకూడదు, నేను హైదరాబాద్ జాబ్ చేసుకోవాలి, హైదరాబాద్ సెటిల్ అయిపోవాలని కోరిక అనమాట నాది. నేను ఆ మెంటాలిటీలో ఉండదని ఎవరినైనా అదే చెప్పేదనమాట. తర్వాత మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు కదా, అలా కాదు, నువ్వు మార్కప్లో ఉండాలని చెప్పేసి నన్ను ఇక్కడ పడేసింది అనమాట దేవుడు. సో ఇంకా మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఎటు పోవడానికి లేదు, ఇక్కడ సెటిల్ అయిపోవాలన్నమాట. ఎలాంటి ఆప్షన్ లేదు, నేను జాబ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే మేము బిజినెస్ పెట్టిన ఒక 8 to 9 monthsకే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా ప్రెగ్నెన్సీ వస్తే మూసుకొని ఇంట్లో ఉండాల్సిందే కదా. సో తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ఉండిపోయినాము చెప్పేసి మాకు ప్రాబ్లమ్స్ రాకదు, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే దేవుడు మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిన మా ఇద్దరికి కొట్టుకొని చచ్చిపోండి కానీ విడిపోద్దని చెప్పి ఒక బంధాన్ని వేసింది అనమాట. కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, అన్నీ వేసుకుంటాం, మళ్ళీ లాస్ట్కి కలిసిపోతాం ఇద్దరము. ఏదైనా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. మేము అయితే ఒకటే చెప్పుకుంటాం అంటే ఇద్దరము, ఎన్ని వచ్చినా కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మన అందరికీ గొడవ పడిపోతాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గొడవ పడకూడదు. ఇప్పుడు ఈరోజు మనకి ఈ ప్రాబ్లం ఉంది, రేపు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నాకనే కాదు మీకనే కాదు ఎవరికైనా సరే ఈరోజు మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే అది ఎప్పుడు ఒక 2 yearsకైనా 3 yearsకైనా తీరిపోతుంది, ఖచ్చితంగా తీరిపోతుంది. అది అంతే, దేవుడు మనకి తీరుస్తాడు కూడా. ఆ రోజు మనము వెనక్కి తిరిగి చూసుకొని ఈ గొడవలన్నీ గుర్తు చేసుకుంటే వరస్ట్గా ఉంటుంది కదా. ఫస్ట్ మేము అంతే గొడవ పడ్డాం, తర్వాత అనుకున్నాం. నేను ఇద్దరం ఆయన అనుకుంటాడు కానీ బయట చెప్పండి, నేను అనుకుంటే బయట చెప్పను అనమాట. చెప్తే ఏంటంటే రెచ్చిపోతాం మనం ఒకరి మీద ఒకళ్ళము, అందుకని చెప్పేసి తొందరగా ఏది చెప్పుకోమన్నమాట. నేను చాలా ఇంట్రోవర్ట్, ఇప్పటికి కూడా నేను నా ఫీలింగ్స్ అని నేను షేర్ చేయను ఆయనతో. ఆయన మళ్ళీ షేర్ చేస్తాడు నాతో, నేను చేయను అనమాట. ఎందుకంటే నేను ఏదైనా
ఎక్స్ట్రోవర్ట్‌నే చెప్పాను అనుకో నాకు ఖచ్చితంగా అది రివర్స్ అవుతదనమాట. నేను ఎవరి మీదన్నా ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేసినా అంటే వాళ్ళు రివర్స్ నా మీద అంత ఎఫర్ట్ పెట్టకపోతే నాకు చాలా కోపం వస్తది. దానివల్ల మనుషుల్ని ఒకసారి కత్తితో పొడిచేయాలనిపిస్తది గూడా నాకు. నేను అందుకని ఎవ్వరి మీద కూడా నేను లవ్ అనేది ఎక్స్‌ప్రెస్ చెయ్యను. వాళ్ళు నా మీద ఎక్స్‌ప్రెస్ చేస్తే తీసుకుంటా. నేను ఎవరి మీద చేయననమాట. ఇప్పటికి గాని మా చెల్లి కూడా అదే అంటది. "నువ్వెందుకు ఇట్లుంటావు" ఆ పిల్ల నా మీద చాలా ప్రేమ చూపిస్తది. నేను తొందరగా చూపియను. మా ఆయననంతే నా మీద చాలా ప్రేమ చూపిస్తాడనమాట. మా ఆయన 90% చూపిస్తే నేను తిప్పి తిప్పిపోతే 5% కూడా చూపియననమాట. అంత శాడిస్ట్ దాన్ని నేను. దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ అట్లనే ఉంటా అనమాట నేను. పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఫైనాన్షియల్స్‌గా అయినా, పర్సనల్‌గా అయినా, దేనిగా అయినా సరే హస్బెండ్ అనేవాడు ఖచ్చితంగా వైఫ్‌కి ప్రతి విషయం కూడా చెప్పాల. నాకు ఈ రూపాయి వస్తుంది, నాకు ఈ రూపాయి పోతుంది, ఈ రూ. 10 వస్తుంది, ఈ రూ. 10 పోతుంది, నాకు ఇంత బొక్కుంది అని కూడా చెప్పుకోవాలి. చెప్పకపోతే రేపటి రోజున వాళ్ళకి ఏమైనా అయినప్పుడు ఆ ప్రెషర్ అంతా ఎవరి మీద పడుతుంది? వైఫ్ మీద పడుద్ది. అదే ముందే చెప్తే ఆమె కూడా ముందే మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటది. ఓహో! మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుందనుకోండి. ఆమె దానికి కూడా మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయిద్దనమాట. నాకు ఇది ఉంది. ఓకే. రేపు ఇది జరిగినా గానీ నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉండగలిగాను అని చెప్పేసి అప్పుడు ఆడోళ్ళు కూడా ఇంట్లో ఫిక్స్ అవుతారు. చెప్పలేదనుకోండి అవి ఎట్లా రాబట్టుకోవాలో తెలీదు. మనకి ఎవరికి ఇయ్యాలో తెలీదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. అందుకనే మగవాళ్ళు ఎప్పుడైనా సరే ఆడోళ్ళకి కూడా ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ప్రతిదీ చెప్పాలా. ప్లస్ ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఆడోళ్ళది ఇంటి బాధ్యత అని చెప్పేసి. కాదు. ఆ మగవాళ్ళు కూడా హెల్ప్ చేయాలంటాము అంటని చెప్పేసి వారమంతా ఆయన ఏం పని చేయడు. సండేస్ ఫెస్టివల్స్ అది వచ్చినప్పుడు హెల్ప్ చేస్తారనమాట. పిల్లల స్నానం చెప్పడం కానీ వాటిల్లో ఏదైనా సరే మనం అంటే అదనే కాదు మనం లేడీస్ అయినా సరే కమాండింగ్ మోడ్లో ఉండకూడదనమాట. ఆర్డర్ వేయకూడదనమాట. రిక్వెస్ట్ చేసినట్టే అంటే ఆర్డర్ వేసినట్టే ఉండాలా. కానీ అది రిక్వెస్ట్ ఫుల్గా వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు పని చేస్తారు. మనం ఆర్డర్ వేసామనుకోండి వాళ్ళకి కాలిద్ది, తర్వాత వాళ్ళు పని చేయరు. ఆర్డర్ వేసినట్టే ఉండాలి, రిక్వెస్ట్ అదే అంటారు కదా, పాము చావాలా కర్ర ఎరగకూడదు అన్నట్టు అలా చెప్పుకొని చేయించుకోవాలన్నమాట. నేను మా ఇళ్ళలో ఏంటంటే ఒకరు చేసింది అనుకోండి, ఇట్లా హస్బెండ్ ఇట్లా వైఫ్ హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా పుల్లేస్తారనమాట. ఈడు పోయి వాళ్ళ ఆవిడకి ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు, ఇట్లా పలానా కాస్ట్ రెడ్డి అన్ని సుధా హెల్ప్ చేస్తున్నారు అంటారు. ఇప్పటికి కూడా అంటారు తెలుసా, కాస్ట్ రెడ్డి సుధాకి అన్ని పనులు చేసి పెడతారని అంటారు. చెయ్యాలి. ఎవరి కోసం చేస్తారు? ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఎంతవరకు చూసుకుంటాను. నేను చేసి ఒకానొక మంత్లో నేను ఎట్లేదన్నా 3-4 సార్లు బ్లాస్ట్ అవుతా అనమాట. ఏందన్నీ నేనే చేయాలి, నేనే చూసుకొని బ్లాస్ట్ అవుతా అట్లని చెప్పేసి ఆయన ఏం చేశాడు. కాకపోతే ఆ సిచ్యువేషన్లో ఏంటంటే నేను అంతతో ఆపేసి ఒక రోజు 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను అనమాట. ఇంకా అసలు ఏ చేయను ఆ రోజు 2 రోజులు ఫోన్ చూసుకుంటా కూర్చుంటా. లేకపోతే ఇష్టమైతే వంట చేస్తా, లేకపోతే చెయ్యను. అట్లా రెస్ట్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఆ టైంలో ఆయన ఒక చేయొద్దు, ఓకే రెస్ట్ తీసుకో అంటారు. కొంచెం హెల్ప్ సపోర్ట్ చేస్తారు అనమాట. ఆ టైంలో మా చింటి బాబు నిద్ర లేసింది అనమాట. అది కొన్ని చూడండి. నాకు చాలు ఇప్పుడున్న నేను మా ఆయన సంపాదించిన దాంట్లో నాకు ఇచ్చిన దాంట్లో చాలు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అనుకుంటే ఇప్పటికి కూడా నాకు ఇదే లైఫ్ చచ్చిపోయేంత వరకు ఉంటే చాలురా దేవుడా అనుకుంటాను. మరి నా అదే అడుగుతా, దేవుడా నాకు ఈరోజు ఇచ్చింది ఇంకా నా దగ్గర నుంచి తీసుకోపో మాకు నాయన అని కోరుకుంటాను అనమాట. ఎందుకంటే ఓకే తిన్నుంది, కట్టుకోవడం బట్టలు ఉన్నాయి, పిల్లలు బాగున్నారు, పర్లేదు. మమ్మల్ని ఎవరైనా చూసినా వీళ్ళు మంచోళ్ళు సంపాదించుకోగలిగినరా, ఒక పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అనుకుంటారు అనమాట మా ఇద్దరిని చూస్తే. సో నాకు అది చాలు, నాకు అంతకుమించి కోరికలు అయితే లేవు. చాలా హ్యాపీగా ఉన్నా చాలు. నాకు అనుకున్నంత కాకపోయినా అనుకున్నంతే మనిషి ఆశకంటూ హద్దు లేదు కదా, పర్లేదు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా ఆయన సంపాదించిన దాంట్లో మాకున్న దాంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఈ 6 ఇయర్స్లో నాకు ఎలాంటి లోటు అని కాదు, పర్లేదు. నేను అనుకున్నాను, నేను చేసుకోగలిగాను లైఫ్లో. నాకు ఇంపార్టెన్స్ ఇస్తాడు, నాకు వాల్యూ ఇస్తాడు. 10 మందిలోకి వెళ్ళినా కూడా నాకు వాల్యూ ఇస్తారనమాట. నాకు అది నచ్చింది బాగా. నేను ఏదైనా చెప్పినా ముందు తీసుకుంటాను అనమాట. తీసుకొని ఒకవేళ చేస్తారు సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా చెప్పిందంటే అది వింటాడు. ఒకవేళ నచ్చితే చేస్తారు, అది కంపల్సరీ చేస్తాడు. నచ్చకపోతే కనుక ఆయన నచ్చింది చేసుకుని దానికి కూడా నేను అబ్జెక్షన్ పెట్టాను అనమాట. మాకు 2 పిల్లలు కదా, వాళ్ళిద్దరికంటే ఒక్కోసారి నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట. ఫస్ట్ నువ్వు చూసుకో అని నాకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. నాకు అది నచ్చింది. ఉన్నది ఏంటంటే నేను తిరుపతికి వెళ్ళాలి ఇయర్లీ వన్స్ అయినా, శ్రీశైలంకి వెళ్ళాలి, విజయవాడకి వెళ్ళాలి, రంగస్వామికి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఈ 4 కోరికలు అయితే ఇయర్లీ వన్స్ అయితే నాకు తీరిపోతున్నాయి. ఆ పైన ఒక వారం 10 రోజులకైనా చేస్తాడు కంపల్సరీ. టైం తీసుకుని కేటాయిస్తాడు. ఎన్ని వర్క్లు ఉండని, ఎంత ప్రెషర్ ఉండని, ఏదైనా ఉండని, నేను అడిగినమ్మడి కాబట్టి 10 రోజులు టైం తీసుకుని నన్ను తీసుకెళ్ళి ముందు ఆ పని ఫినిష్ చేసుకొని వస్తాడు. ఆయన ఎంత ప్రెషర్లో ఉన్నా నేను ఏదైనా కావాలన్నా సరే తీసుకో, నో అనేది చెప్పడు. కాకపోతే ఆలోచించుకోమంట, నీకు ఇది కావాలా, ఓకే ఆలోచించుకో, నీకు యూజ్ అవుతుంది, దీనివల్ల ఇంత డబ్బులు పైన పనికొస్తుంది అంటే తీసుకో అంటాడు. నాకుండే కోపానికి, నాకుండే షార్ట్ టెంపర్కి ఎవ్వరు కూడా భరించరు అనమాట. నేను అవతలలో ఒక మాట అనేస్తా, వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఏమనంటే నేను తీసుకోను అనమాట. నాకు అదొక జబ్బు ఉంది, నేను తీసుకోను. దాని గురించి రచ్చ చేస్తా, ఏదైనా చేస్తా,
ఎడ్జ్గానే వెళ్తాను అనమాట. అంత ఈగో ఉంది నాకు ఆయన కాబట్టి బరిపోయిన జోకులు వేస్తారు అనమాట. కుళ్ళిపోయిన జోకులు కొన్ని ఇరిటేటింగ్ చేస్తారనమాట. నేను ఇరిటేషన్లో ఉన్నప్పుడు నన్ను ఇంకా ఇరిటేట్ చేస్తారనమాట. నాకు ఇప్పుడు మైండ్ బాగాలేదంటే దాన్ని ఇంకా ఎట్లా నా మైండ్ని ఇంకా చెడదొబ్బాలని చూస్తారనమాట. ఇరిటేట్ అవుతుందంటే ఇంకెంత ఇరిటేట్ చేయాలా దీన్ని అన్న ఒక్క విషయంలో నాకు కోపం వస్తుంది తప్పితే మిగతా అంత కూడా చాలా జోకులు వేస్తారు. కుళ్ళిపోయినవి కూడా కాదు అవి, కాకిరెడ్డ జోకులు వేస్తాను అనమాట. నాకు వాటి వల్ల పరమ చిరాకు వస్తుంది. మా ఇంటి దగ్గర ఎప్పుడు నన్ను కోపంలో ఉన్నప్పుడు బయట కూర్చుంటాయి కదా, మా ఫ్రెండ్స్ దగ్గర వచ్చి కూడా ఇట్నే జోకులు వేస్తారు. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు అన్న ఎంత మంచోడు, ఎంత బాగా అక్కడ నవ్విస్తున్నా అనుకుంటారు. కానీ ఆ జోకులు వాళ్ళు ఇప్పుడు అంటారు అనమాట. ఇప్పుడు 1 year 2 years వాళ్ళు అంటారు అక్క ఎట్ట పరిశ్రమ అక్క నువ్వు ఈ జోకులని అంటారు అనమాట. అంత నవ్వి ట్రై చేస్తాడు నా. కాకపోతే ఈ వీడియో ఏంటంటే నాకు మెమరీగా ఉండిపోద్ది కదా, మా ఆయన చూసినప్పుడు నవ్వుకుంటారు కదా. అబ్బా మా అంటే నేను ఇంట్రోవర్ట్ కదా, ఏం చెప్పను ఆయన గురించి, ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేయను. నాకు భయం ఎక్స్ప్రెస్ చేస్తే తీసుకుంటే ఇప్పుడు కూడా చెప్పను నేను తొందరగా. ఆయనే హింసిస్తా, చెప్పు 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 చెప్పని హింసిస్తా. సో అందుకని చెప్పను. ఈ వీడియో చూసి నవ్వుకుంటాడు ఫుల్గా, మామూలు నవ్వుకోడు. అంతే గైస్ ఈ వీడియో. హ్యాపీ యానివర్సరీ కాస్ట్ రెడ్డి గారు సార్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ బోర్ కట్టుతుంటే కనుక సారీ గాయస్, ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు చేసుకోవచ్చు కదా, చేసుకోండి. ఓకేనా? హాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.